బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనము. నేను వారిని విడిచి జాగ్రత్తగా వినండి. నేను వారిని విడిచి కొంచెము దూరముగా పోగా, నేను కొంచెము వారిని విడిచిపెట్టి కొంచెం దూరముగా పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనినటువంటి దాని ఎరలోకి తోడుకొని వచ్చి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీ బైబిల్ మీ ఒడిలో అలా పెట్టుకొని 2 చేతులు ఇలా పైకి ఎత్తండి. ఇలాగ ఎత్తండి, ఒకసారి చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీలుంటే పెన్ ఉంటే నోట్స్ ఉంటే మీరు పరమగీతాల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం అని రాసుకునండి. ఇప్పుడు వినండి వాక్యం. మీరు వింటే నేను చాలా స్పీడ్గా చెప్తాను, మీకు అర్థమవుతుంది. చెప్తున్నందుకు నాకు సంతోషం ఉంటుంది. మరి ముఖ్యంగా దేవుడు మరీ సంతోషిస్తాడు. చెప్పటం లేదు, మీరు వింటారా వాక్యం? ఇలాగ బైబిల్ ఇలా తెరిచి, పరమగీతాలు తెరిచి మీ ఒడిలో పెట్టుకోనండి. ఇప్పుడు చెప్తున్నట్టు మాటలు వినండి. ఇక్కడ నా ప్రాణప్రియుని నేను వెతుకుతుండేటప్పుడు నేను దూరముగా వెళ్ళాను. కొందరిని విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది నా ప్రాణప్రియుడి కోసము. వారిని విడిచిపెడితే గాని ఆయన నాకు దొరకడు అని వధువైనటువంటి సంఘము లేక షులోమ్మతి వధువుగా పరమగీతాల గ్రంథంలో గుర్తుగా లేక సాదృశ్యముగా ఆత్మీయ వధువు సంఘానికి షులోమ్మతి ఈ పరమగీతాల గ్రంథంలో ఇద్దరు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకరు సొలొమోను మహారాజు వరుడైనటువంటి క్రీస్తుకి, షులోమ్మతి వధువైనటువంటి సంఘానికి గుర్తు. ఇది బాగా గుర్తుంచుకోనండి. పరమగీతాల గ్రంథం మీరు ఎప్పుడు తెరిచి చదివినా మీకు ఇద్దరు వ్యక్తులు కనిపించాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వరుడైనటువంటి ప్రభు, రెండోది షులోమ్మతి వధువు సంఘమైనటువంటి సంఘానికి విశ్వాసులమైనటువంటి మనకు గుర్తుగా కనిపిస్తుంది. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడ్డలారా, ఇక్కడ ఈమె తన ప్రియుడైనటువంటి వరుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని వెతకటము ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, సంఘము కూడా దేవుని వెతకటంలో ఉన్నటువంటి అనుభవాలు నేర్చుకోవాలి. ఈ రోజున ఎందుకు ఆమె వెతుకుతుందంటే, ఆమె రాయబడింది వాక్యంలో పిల్లరా, తన తల్లి ఇంటిలో, అంటే వధువు ఇంటిలో ఉండవలసినటువంటి ప్రభు వధువు ఇంటిలో ప్రభు లేడు. ఆమె ఇంటిని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. కారణము పిల్లరా, ఆమె విల్లు అంటే జాగ్రత్తగా వినండి. మనకి దేవుని యొక్క గృహము సంఘము, మన హృదయము దేవుని యొక్క గృహమై ఉన్నది. ఈ గృహములో అపవిత్రమైన కార్యాలు జరిగేటప్పుడు, ఆయనకు చోటు ఇవ్వకపోయేటప్పుడు, ఆయనకు మహిమకరముగా లేనప్పుడు వరుడైనటువంటి క్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయినటువంటి వాడే ఉన్నాడు. నేటి సంఘాలలో చూసినట్లుగైతే, ఈ పరిస్థితులు చూసినట్లుగైతే, అధికారాలు, డబ్బు, తమకు తాము పొగుడుకోవడము, రాజకీయాలు, ధనయామోహములు చేత సంఘాలలో నిండిపోయి ఉండేటప్పుడు ఆ సంఘములో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారంటారా? యేసుక్రీస్తు ప్రభువారికి ఈమె ఏం చేస్తుందంటే తెలుసా? వెతుకుతుంది. ఎందుకు? వధువు ఇంటి దగ్గర ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు లేడు. కారణము, ఈ రోజున సంఘాలలో యేసుక్రీస్తు కూడా లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చాలామంది విశ్వాసుల యొక్క విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా యేసుక్రీస్తు లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలతో నిండిపోతే నీ ఇల్లు, నీ ఇంటికి యేసు ప్రభువు వస్తారంటావా? కాబట్టి ఈ రోజున సంఘమా మనము చేయవలసిన పని ఏమిటో తెలుసా? మన సంఘాలలో యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రాధాన్యతనిస్తున్నామా? ఆయన వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నామా?
లేకపోతే నీ విశ్వాస జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ విశ్వాసపు గృహంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు లేకుండానే ఈ రోజున మనం ఆరాధనలకు వస్తున్నామా? ఈ రోజున పిల్లరా, వాక్యం ఉన్నటువంటి చోటున చాలామంది ఉండలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? సాతాను వాళ్ళు కూర్చొనివ్వడు అక్కడ. ఒక రోజున ఒక దైవజనుడు విధేయతను గురించి చెప్పేటప్పుడు ఆమెకి విధేయత అసలే లేదు. ఈ పాస్టర్ గారు ఏంటి నాకు విధేయతను గురించి చెప్తున్నాడు, ఇంటి దగ్గర అసలు లొంగదావిడ. కోపంతో లెగిసిపోయి మధ్య నుంచి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న పరిచారకులు లెగిసి, ఏమ్మా వెళ్ళిపోతున్నావు, మంచి వాక్యం చెప్తున్నారు అయ్యగారు విధేయతను కోసం అంటే, ఆమె ముఖం కందిపోయి ఎర్రగా అయిపోయింది. చీటమ్మా నీ ముఖం ఇంత ఇలాగైపోయింది ఏంటి, చాలా భయంకరంగా ఉంది నీ ముఖం అంటే, పిల్లరా ఆ పరిచారకురాల మీద కోపడిపోయి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పుడు తన భర్త, ఏ మందిరం టైం అవ్వకుండానే ఆరాధన ఇవాళ వేగంగా వదిలేశారైతే అని భర్త అడిగారు. ఎప్పుడు లేనట్టు ముఖం ఏంటి దయ్యం ముఖంలాగా ఉందని భర్త అన్నాడు. ఇంకా కోపం రేజ్ అయిపోయింది. సంఘం ఉండేటే అక్కడ నేను వెళ్ళాలేటే, ప్రతి వారం నాకే తగులుతుంది ఆ వాక్యం అనుకొని టీవీ ఆన్ చేసింది. ఆ ప్రసంగికుడు ఏం చెప్తున్నాడు తెలుసా? కయ్యోని యొక్క ముఖమును గురించి మాట్లాడు. అర్థమవుతుందా? దేవుడు సూటిగా నీతో మాట్లాడేటప్పుడు నీ జీవితం నా జీవితం సరి చేసుకుంటే ఆయనకి సమీపముగా మనం ఉంటాం పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. ఈమె ఒక గ్రహింపు ఈమెకు వచ్చింది. ఏ గ్రహింపు? వరుడు ఇంట్లో లేడు. నువ్వు గ్రహించావా? నీతో పాటు నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ సంఘములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడా లేదన్నది ఎప్పుడైనా గ్రహించావా? గ్రహింపు లేకుండానే సాగిపోతున్నావా? ఈమెకేమొచ్చింది? గ్రహించుకుంటుంది, అయ్యో నా ప్రియుడు నా పక్కన లేడు. కాబట్టి ఏ ఇంటిలో లేడు? నేటి దినాన సంఘాల్లో యేసుక్రీస్తు ప్రభువారు లేరు. నేటి దినాన చాలామంది విశ్వాసుల జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు లేరు. వారు ఆధ్యాత్మికమైనటువంటి బ్రతుకుల్లో యేసుక్రీస్తు ప్రభువారు లేరు. పేరుకు మాత్రం క్రైస్తవులము, పేరుకు మాత్రం మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం అనేటువంటి పేరు పెట్టుకొని సాగుతున్నాం మనము. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ఆమెకు ఒక గ్రహింపు వచ్చేటప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే తెలిసా? వెతకటానికి. ఎవరిని? హలో, ఎక్కడికమ్మా వెళ్ళింది ఆమె? వెతకే పనిలో ఉన్న ఈమె గ్రహింపు వచ్చింది, తన పక్కన తన ప్రియుడైనటువంటి ప్రభువు లేడని. అంటే ఏ కారణమును బట్టి ప్రభువుని నీ ఇంట్లో నుంచి నువ్వు వెలివేశావు? ఏ కారణమును బట్టి నీ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తుని నేను విడిచిపెట్టుకోవలసి వచ్చింది? ఈ రోజున నిజంగా మనం దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నామా, లేక దేవుని పేరిట దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటూ భ్రమలో మనం సాగిపోతున్నామా? చాలామంది భ్రమలో బ్రతుకుతున్నారు. వీరు గుడికి రారు, ఉపవాసం ఉండరు, వాక్యముతో సన్నిహితముగా ఉండరు, ప్రార్థనానుభవం ఉండదు, ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధ జీవితం ఉండదు. కానీ వీరు ఏ భ్రమలో ఉన్నారు తెలుసా? మాతో యేసు ప్రభువారు వస్తున్నాడు, మాలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని. పిల్లరా, దేవునికి గనక నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే, నీ మందిరంలో కావచ్చు, నీ ఇంటిలో కావచ్చు, నీ బ్రతుకులో కావచ్చు, ఆయనకు గనక ప్రాధాన్యతనివ్వకుండా మరొకటి వ్యక్తులు కావచ్చు, ధనము కావచ్చు, రాజకీయము కావచ్చు, వాటన్నిటిని కూడా నువ్వు ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నావా, నీ ఇంటిలో నిర్మొగమాటం లేకుండా ఆయన లేచి వెళ్ళిపోతాడు. పిల్లరా, చెప్పటం లేదు మీరు? దేవునికి మహిమ కలుగునుగా. ఆమె యొక్క ప్రయత్నం ఏంటో చూడండి. ఆమె ఏం చేసిందంటే తెలుసా? 1వ వచనం చదువుతారమ్మా. రాత్రి వేళ పరుండి ఉండి, దేవునికి మహిమ కలుగునుగా. మొదటగేమో ఇంటిలో ప్రియుడు లేడని గ్రహింపు వచ్చింది. చాలా ప్రాముఖ్యమైనటువంటిది గ్రహింపు అనేది. ఈ గ్రహింపు లేకపోతే చాలా ప్రమాదంలో మనం పడతాం మనము. కాబట్టి దేవుని బిడ్డరా, నాతో దేవుడు ఉన్నాడా, మా కుటుంబంలో దేవునికి ప్రాధాన్యత ఉందా లేదా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఉందంటారా? హలో, మీ గృహాల్ని డబ్బు పరిపాలిస్తుందా,
మనుషులు పరిపాలన చేస్తున్నారా, లేక శాతానుడు పరిపాలన చేస్తున్నాడా, లేక యెహోషువ లాంటి అనుభవంలో నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము అనబడినటువంటి రీతిలో మనం నడిపించబడుతున్నామా? దేవునికి మహిమ కలుగును గాక. ఈమె ఆమె ఎలా వెతికిందో తెలుసా? గ్రహింపు అయితే వచ్చింది. ప్రియుడు లేడు, ప్రియుడు నా పక్కన లేడు అని గ్రహించుకొని ఆమె ఏం చేసిందంటే తెలుసా? రాత్రి వేళ పరుండి ఉండి వెతుకుతుందంట. సాధ్యమా? రాత్రి వేళ వెతుకుతే దొరుకుతారా ఆయన? రాత్రి వేళ పట్టపగలతో వెతికితే మనుషులు కనిపిస్తారు స్పష్టంగా. అంటే ఈమె చీకటి బ్రతుకుతూ దేవుని ఎదుగుతుంది. రాత్రి దేనికి గుర్తో తెలుసా? పాపానికి గుర్తు, అంధకార సంబంధమైనటువంటి కార్యాలకు గుర్తు, అపవిత్రమైనటువంటి కార్యాలకు గుర్తు. అటువంటి బ్రతుకుతూ ఈమె దేన్ని ఎదుగుతుందంటే తెలుసా? చెప్పండారా? మీరు చెప్పటం లేదంటే అంత మగ మాట పడిపోతున్నారా? కొంత ఆవిడ జాగ్రత్తల్లో కూడా ఉన్నారేంటి మీరు? అమ్మా కానీ అర్థమవుతుంది. నీకేనా? పక్కన ఆవిడ కాదు, నేను అడగటం, నీకే అడుగుతున్నాను. ఎవరికి గుర్తు? సంఘానికి, నాకు, నా ముందున్నట్టు మీకు గుర్తు. జాగ్రత్తగా వినాలి. ఏ అపవిత్రమైనటువంటి కార్యము చేసినా నీ బ్రతుకులో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేయాలి తెలుసా? గ్రహింపు చేసుకోవాలి. అయ్యో, నా ప్రభువును నేను విడిచిపెట్టుకున్నానేమో, నా అపవిత్రమైనటువంటి కార్యాలు బట్టి ఆయనకి ఇష్టం లేని పనులు నేను చేశానేమోనని, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని, నా సంఘం నుంచి వెళ్ళిపోయాడని నీకు మొదటిగా రావాల్సింది ఏంటో తెలుసా? చెప్పటం లేదు. ఈ రోజున చాలామంది గ్రహింపు లేదండి. బైబిల్ గ్రంథం ఎలా పట్టుకుని వస్తుందో తెలుసా? మోషే గారు 10 ఆజ్ఞలు రాసుకుని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళి దాంట్లో ఏముంది ఇప్పుడు తెలియదు. నువ్వు పట్టుకున్నటువంటి బైబిల్ గ్రంథంలో ఏముందో నీకు తెలియకపోతే చాలా అవమానాల పాలు అయిపోతావు. నువ్వు అర్థమవుతుందా? నువ్వు పట్టుకున్నటువంటిది కొన్ని కోట్ల విలువైనటువంటి మాటలు ఉంది దీంట్లో. ఢూర్యాల కంటే విలువైనటువంటి మాటలు ఉంది. ఇది చదివి, ఇది విని నీ బ్రతుకును నువ్వు ప్రభువు కొరకు మహిమకరంగా బ్రతకాలి. దేనికి వ్యతిరేకము గనక నువ్వు వెళ్ళావా, నీ బ్రతుకు చీకటిలో పడిపోద్ది. ఈమె ఎదగటానికి ఎక్కడికి వెళ్ళిందంటే తెలుసా? రాత్రి వేళ పరుండి ఉండి. చదువుతావమ్మా? రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతికి. ప్రయోజనం ఉందా అమ్మా? ఉండండి. మంచి భోజనం పెట్టడానికి మీకు తీసుకొచ్చాను. ఉండండి. ఒక్కొక్క మాట వివరంగా చెప్పనివ్వండి. ఏ టైంలో వెతికిందంట బాబు? పిల్లలు తప్పిపోతే ఈవిడ భర్తనే పోగొట్టుకుంది. ఇది ఎలాగుంది నాకెట్ అర్థం అవ్వలేదు. ఎవరు ఆ భర్త? చెప్పటం లేదు. భర్తను పోగొట్టుకున్నటువంటి భార్య అండి. అర్థమవుతుందా? భర్తను పోగొట్టుకున్నటువంటి భార్య. ఆయనకి ఎందుకు వెళ్ళిపోయాడంటే ఈవిడ కార్యాలంతా కూడా, ఈవిడ కార్యాలు సరిగ్గా లేక ఆయన వెళ్ళిపోయాడు అన్నటువంటి గ్రహింపు కొంతకాలానికి వచ్చింది. ఈ రోజున సంఘానికి గ్రహింపు రావటం లేదు. ఆధ్యాత్మికమైనటువంటి భార్య అనబడినటువంటి సంఘానికి నా ప్రభువు మా ఇంట్లో ఉండాలి, నాతో ప్రయాణం చేయాలన్నటువంటి గ్రహింపు చాలా మందికి లేదు. అంటే ఏ భ్రమలో ఉన్నారు? దేవుడు ఉన్నాడులే అనుకున్నటువంటి భ్రమలో ఉన్నారు. వింటారా? ఏ టైంలో అమ్మ వెతుకుతుంది ఆవిడ? ఎక్కడమ్మా? ఎక్కడ? చెప్పటం లేదు. రాత్రి వేళ పడుకొని వెతుకుతుందంట. రాత్రి వేళ కాదు, నువ్వు పాపపు జీవితం. రాత్రి దేనికి గుర్తు? అపవిత్రతకు గుర్తు, చీకటి కార్యాలకు గుర్తు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఎక్కడ వెతకాలో, ఎలా వెతకాలో, ఇక్కడ ఒక వధువు
వరుడిని దూరం అయిపోయేటప్పుడు తను పడుతున్నటువంటి ప్రయాసను గుర్తించుకో. అర్థమవుతుందా? ఉన్నాడా నీతో? దేవుడు ఉన్నాడా? నీకే చెప్తున్నాను. ఉన్నాడా? ఎలాగున్నాడు? నీతో దేవుడు ఉంటే ఈ మాటలు ఆ మాటలు చెప్పుకున్న వాళ్ళ దగ్గర కూర్చోవు. నువ్వు ఆ బ్యాచ్ గల దగ్గర ఈ బ్యాచ్ గల దగ్గర కూర్చోవో. ప్రార్థన చేసినటువంటి వ్యక్తుల దగ్గర ఉంటావు. దేవుడు నీ తోడుంటే నీవు దేవుడిలో ఉంటే ఎక్కడ ఉంటావు నువ్వు చెప్పు? ఎప్పుడు చూసినా అక్కడ కూర్చుంటావు, ఇక్కడ కూర్చుంటావు, ఆ టీవీ దగ్గరికి వెళ్తావు, ఈ టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటావు. ఎక్కడ వేసాయని వదిలిచావు? ఇంకా ఏ భ్రమలో ఉన్నావు? దేవుడు నాకు తోడున్నాడు. దేవుడు తోడున్నాడు అంటే ఉన్నాడు దేవుడు తోడు. భ్రమ. వీడు ఒక దురాత్మ తిరుగుతుంది, వాడు ఏ పని చేస్తాడు తెలియదు. భ్రమపరిచే ఆత్మలో చాలా మందిని ముంచుతున్నాడు. రాయ్, మీకు దేవుడు తోడున్నాడు, మీకు దేవుడు దీవిస్తాడని భ్రమలో చాలామంది పాస్టర్ గారులు ముంచింది, సంఘాలు ముంచింది, సేవకులు ముంచింది, పాస్టర్ అమ్మగారులు ముంచింది, విశ్వాసులు ముంచింది. ఎలాగున్నాడు తెలుసా? దేవుడు మాకు తోడున్నాడు. దేవుడు తోడు కాదు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడు నీ జీవితంలో నుంచి? నీవు ఏదో అసహ్యకరమైనటువంటి కార్యం చేశాడు కాబట్టి నీ సంఘం నుంచి నీ జీవితం నుంచి ప్రభు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈమెకు గ్రహింపు వచ్చింది. ఎలాగెదుగుతుందో తెలుసా? మొదటి స్టెప్ ఎలాగెదుగుతుంది చెప్పడం లేదు. పడుకొనంటే నిద్ర, రాత్రి వేళ తాగుతూనే ప్రార్థన చేస్తున్నావు, బూతు మాట్లాడుతున్న దేవునికి స్తోత్రం చెప్తున్నావు, అబద్ధాలు ఆడుతున్న దేవుని వెతుకుతున్నావు, దొరకడు. నీ పాప అపవిత్ర కార్యాల నుంచి నువ్వు బయటికి రావాలి. ఒకటి. అప్పుడు వెతకటానికి రెండో మెట్ట ఆమె ఏం చేసిందో తెలుసా? అక్కడ వెతుకుతావు, దొరకడు. నీకు చీకటిలో వెతుకుతావు, దొరకడు. ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆయన వెంబడించే వారు కూడా ఎలాగ ఉండాలి చెప్పాలి. చీకటిలో ఉండకూడదు. నువ్వు ఒకవేళ ఇంకా చీకటిలో ఉండి చీకటి బ్రతుకుతూ దేవుని వెతక ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే లైట్ వేసి వెతికితే దొరుకుతుంది. అది నీ ప్రియులను నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి వెలుగు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనను వెతికితే దొరుకుతుంది. ఆయన దొరుకుతాడు. అంతేగాని చీకటిలోనే బ్రతుకుతూ, మాయ మాటల్లోనే బ్రతుకుతూ, అబద్ధాల్లోనే బ్రతుకుతూ, అనేకులను మోసం చేస్తూ ఇంకా దేవుని వెతుకుతున్నాను, దేవుడు నాతో ఉన్నాడు అనుకుని నువ్వు భ్రమలో ఉంటే ఆ బ్రతుకు నుంచి నువ్వు బయటికి రావాలి. ఒకటి. రెండు, ఆమె ఏం చేయబడిందో తెలుసా? రాత్రి వేళ వెతుకుతుందంట. రెండు, అక్కడ రాయబడింది పిల్లరా, పరుండి ఉండి. చాలామంది ఏమ్మా ప్రార్థనకు రాలేదంట, కుక్కలు ఖర్చు వస్తుంది. మా అన్నమ్మ బాగా చెప్తుంది, రాత్రి ఏమ్మా ఉపవాస ప్రార్థన రాలేదు. రాత్రి అయితే ఎవరు ఉండరు, అక్కడ పడుకుని పోతారు. 8 గంటలకే 9 గంటలకు పడుకుని పోతారు సిటీలోనే. అంటే సిటీలో 9 గంటలకు పడుకుని పోయిన వాళ్ళు ఉన్నారా? ఆవిడ చెప్తే ఏమ్మా ఉపవాస ప్రార్థన రాలేదంటే అంటది ఆవిడ, రాత్రి అయిపోతుంది అయ్యా. ఏమ్మా మనం భయపడవలసింది పాపపు చీకటి అపవిత్రమైనటువంటి కార్యాలకు భయపడి దూరం అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? ఎవరైనా దీపమును వెలిగించి కొంచెము కింద కానీ మంచం కింద కానీ ఆవిడ ఎక్కడ ఏం చేస్తుందంట? మంచం మీద పడుకుని ఎదుగుతుందంట. అవుతుందా? సాధ్యం అవుతుందా? నువ్వు మంచం మీద నుంచి దేవుని వాక్యం వింటానంటే అవుతుందా? నువ్వు గుడికి రావాలి, నడవాలి, మోకరించాలి, చేతులెత్తి దేవుణ్ణి ఘనపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, ఆవిడ చీకటి జీవితం నుంచి బయటపడకుండానే చీకట్లో వెతుకుతుంది. రెండు, నా ప్రభు చెప్పాడు, ఎవరైనాను దీపమును వెలిగించి ఎక్కడ పెడతారమ్మా? లక్కుమా చెప్పాలి, ఎక్కడ పెడతారు? చెప్పటం లేదు, నవ్వుతున్నాక చూసే. దీపం పెట్టాం, ఇప్పుడు వెలిగించాం, బాబులు పెట్టారు, లైట్లు పెట్టారు, అది అక్కడ పెడితే బాగుంటుంది కానీ అలా తీసుకెళ్ళి మూలలో పెట్టే కుర్చీ కింద పెట్టేస్తే ఏం ప్రయోజనం? అంటే ఇప్పుడు వెలిగింది కానీ ఆ వెలుగుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందో తెలుసా? మంచం కింద. అంట మంచం దేనికి గుర్తో తెలుసా? సోమరితనానికి గుర్తు. చాలామందికి ఆ మంచం మీద ఇది సోమరిపోతులు. ఇలాగ ఏ ఇల్లుల్లో మంచాల మీద కూర్చొని ఈ సెల్ ఫోన్లు, టీవీలు, రిమోట్ పట్టుకుని తిప్పడాలు ఉంటుంది. వాళ్ళు దరిద్రతను అనిపిస్తున్నారు. జాగ్రత్తగా వినండి.
మీ దరిద్రతను పోవాలంటే, బయటికి రావాలంటే ఏంటో తెలుసా? పక్కన పెట్టు నీ మంచమును. ఆ మంచం మీద నుంచి నువ్వు లేచి రావాలి. మంచము సోమరితనానికి, బద్ధకానికి గుర్తు. ప్రపంచంలో ఎవరైనా ప్రయోజకుడు అయ్యాడని ఒకసారి మీరు గనక చదివితే వారి బ్రతుకులు, సూర్యుడు ఉదయించక ముందుకు లేచినటువంటి వారు మాత్రమే ప్రయోజకులయ్యారు. చెప్పడం లేదు, చెప్పండి గట్టిగా. అంటే సూర్యుడు ఏ టైంకి అమ్మ ఉదయిస్తాడు బాబా? 5కి 6కి. చెప్పండి, మీకు ఇష్టం వచ్చినంత లెక్కలు చెప్పండి, సంఖ్య పర్లేదు. అడిగినట్లు లేరు, చెప్పండి పర్లేదు. ఎన్నికే? 6కి. మరి నువ్వు ఎన్ని గంటలకు లేవాలి? ఎన్ని గంటలకు లేవాలి? ఆయన ఉదయించక ముందే నువ్వు ముందుగానే దానికంటే ముందుకు ఉదయించావనుకో, నీ పిల్లలు బాగుంటారు, నీ సంపాదన సురక్షితంగా ఉంటుంది. వెళ్దాంలే అనుకొని మంచం పెట్టావా ఏంటి అమ్మ? అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఈమె ఎక్కడ వెతుకుతుందంట? పడుకొని వెతుకుతుందంట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చాలామంది ఎలాగున్నారు తెలుసండి? సోమరులుగా ఉంటున్నారు. నీ సోమరితనమును బట్టి దేవుడు నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. నేను సోమరవాణి పొలము దాటుకుని రాగా గచ్చ పొదలను ముళ్ళ తుప్పలు ఉందంట అక్కడ. శాపము, శాపము. 24 గంటల మంచం, కాలు చేతులు ఏం పడిపోయింది. కొంతమంది మంచం పట్టుకొని ఉంటారండి. ఒక ఆయన తీసుకొచ్చారు, 4 మంచం మీద ఉన్నాడు. ఎలాగా ఏంటి? 4 తెచ్చాడు ఇడికే. చాలామందికి ఏటో తెలుసా? తిండి. కొంతమంది పక్షవాతంతో బాధపడినటువంటి వారు మంచం మీద ఉంటారు. కొంతమందికి ఏ వాతవం లేదు. 24 గంటలు తల్లిదండ్రులు తెచ్చిందంత తినడం, మెక్కడం, గేమ్లు ఆడడం, టీవీ చూసుకోవడం. రీఛార్జ్ అయిపోయిందమ్మా, రీఛార్జ్ చేయండి అంటే తల్లిదండ్రులకి చాలా బాధ పెట్టినట్టు యవ్వనస్తులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. 3వదిగా ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే తెలుసా? చదవండి. 1 రాత్రి వేళ వెతికితే దొరకడు. 2 పరుండు ఉండి వెతికితే దొరకడు. 3 వెతికినాను, ఆయన కనబడకాయ ఉండేను. ఇప్పుడు నేను లెగుస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను లెగుస్తాను. జాగ్రత్త. ఇప్పుడు 3వ స్థలంలోకి వచ్చిందండి. ఒకటేమో రాత్రి వేళ వెతికింది, ప్రయోజనం లేదు. 2 చదువు చెప్పటం లేదు. ఇంత వివరంగా చెప్తున్నానండి. వివరణలే. 1 ఎలాగెతికిందమ్మా? అమ్మ చెప్పండి మీరు, ఇటు పక్క ఉన్న వాళ్ళు. ఎలాగెతుకుతుందమ్మా? ఎవరిని? యేసయ్యను వెతుకుతున్నాడు. ప్రియుడైనటువంటి యేసయ్యను వెతుకుతున్నాడు. చీకటిలో నువ్వు బ్రతికితే, చీకటి కార్యాలు చేస్తే నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఆయన. 2 పరుండి వెతుకుతుంది, సోమరితనముగా వెతుకుతుంది, బద్ధకస్తురాలుగా వెతుకుతుంది. ఎంతమంది మీ ఇళ్లలో బద్ధకస్తులు ఉన్నారు? సోమరులుగా ఉన్నారు. దేవుని దగ్గరికి ఎంతమంది కుందేలులాగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? దేవుని దగ్గరికి అంటే తాబేలులాగా రావటం, అడుగు తీయాలా వద్దా? బద్ధకస్తులు. నువ్వు వెతకలేవు. దేవుని కార్యాల విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా వెతుకుతుంటే నువ్వు ఆయనకు పట్టుకోలేవు, వెతకలేవు. ఇప్పుడు 3వ స్థలం ఎక్కడికి వెళ్ళింది ఆవిడే? రాత్రిని విడిచిపెట్టి బయటకు వచ్చింది, మంచాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చింది. 3వదిగా ఆమె ఎక్కడికి వచ్చింది తెలుసా? పట్నంలోకి వచ్చింది. పట్నానికి వచ్చిన ప్రతివ్రత. ఎలాంటిదో తెలుసా? ఈ సినిమా వచ్చింది, పట్నం వచ్చిన పతివ్రతలు. పట్నంలోకి ఎందుకు వెళ్ళారు? సినిమాలు చూడడానికి. అర్థమవుతుందా? పట్నంలో ఎందుకు వచ్చా తెలుసా? బట్టల షాపుకి.
పట్టణానికి ఎందుకు వచ్చిందో తెలిస్తే రెస్టారెంట్లకి. నీ యొక్క సినిమా జీవితం నుంచి నువ్వు బయటికి రావాలి. నీ యొక్క రెస్టారెంట్ బ్రతుకుల్లో నుంచి నువ్వు బయటికి రావాలి. ఆదివారం అవగానే చాలామందికి ఆదివారములో దేవుని ఆరాధించాలన్నటువంటి సంతోషము కన్నా పిల్ల జల్లాతోటే చక్కగా స్టార్ బిర్యానీకి వెళ్ళి సమోసాలంట. ఏ సమోసాలు అమ్మది? కైమా సమోసాలు తినడానికి ఆదివారం ఆరాధన అంటే అదే బాబు. ఆదివారం ఆరాధన అంటే ఎలాగుందో తెలుసా? పిల్ల జల్లతోటి నువ్వు దేవుని మందిరానికి వచ్చి, యేసయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెట్టనయ్యా. దానికోసం సిద్ధపడుతున్నామా? లేక చెప్పాలి అమ్మా, స్టార్ బిర్యానీ, విజయనగరంలో స్టార్ బిర్యానీలో సమోసాలు వేడి వేడిది షాలిమార్ దగ్గర బాగా వేపి పెడుతున్నారు. దానికి సిద్ధపడుతున్నారా యవనస్తులారా? అమ్మా తల్లిదండ్రులారా, ఆదివారం వస్తే మనకి హాలిడే కాదమ్మా, హోలిడే అని చెప్పాలి. ఏంటి? హాలిడే కాదు, పరిశుద్ధ దినముగా దీన్ని మనం ఆచరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు పట్టణపు బ్రతుకుల్లోని యేసుక్రీస్తుని వెతికే ప్రయత్నంలో ఉంది. పట్టణంలో ఏముంది? విందు వినోదాలు. కరెక్ట్ అమ్మ రత్నకుమార్ అమ్మ, నీకైనా అర్థం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా మనసులో అదంతా ఉంది, నువ్వు చెప్తున్నావు. ఏముంది? విందులు వినోదాలు హంగులు ఆర్భాటాలు. అక్కడికి వెళితే దేవుడు దొరకడు నీకు. ఈ రోజున చాలా మంది రకరకాలైనటువంటి స్థలాలకు తిరుగుతున్నారు. దేవుడు ఏమని దొరుకుతాడా? దేవుడు ఏమని కనిపిస్తాడా? అక్కడ హంగులు ఆర్భాటాలు తప్ప అక్కడ లేడు ఆయన. చెప్పటం లేదు. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. చాలా మంది హంగుల ఆర్భాటాల కోసం దేవునికి ఎదిగే స్థలాల్లోకి వెళ్తున్నారేమో. సినిమా జీవితాల్లో నువ్వు ఉంటూ ఏ దేవుని వెతుకుతున్నావేమో. నువ్వు కొంత సమయాన్ని దేవునికి వృధా చేస్తున్నావు. నువ్వు కొంత సొమ్ముని వృధా చేస్తున్నావు. ఒకవేళ ఇంకా సినిమాలకు మీరు వెళ్తున్నట్లయితే, నా ఎదుట ఉన్నటువంటి పరిశుద్ధ సంఘములో కొంతమంది బలహీనులైనటువంటి వారికి చెప్తున్నాను, ఒకవేళ ఇంకా మీరు సినిమా బ్రతుకుల్లోనే మీరు వెళ్తున్నట్లయితే, ఇంకా హంగులు ఆరుబాట్లు కలిగినటువంటి స్థలంలోనికి మీరు వెళ్తున్నట్లయితే, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మరలా ఆయనను కలుసుకోవడానికి ఒక మంచి వేదిక ఈ సమయం నీకు. మరలా ఆయనతో నువ్వు పశ్చాత్తాపడి ఆయనతో కలిసి ఈ ఆత్మీయ రంగంలో ప్రయాణం చేయడానికి మంచి స్థలం ఇది, సమయం ఇది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 4వ స్థానంలోకి వెళ్ళింది ఆవిడ. ఒకటేమో చీకట్లో నుంచి బయటకు వచ్చింది, 2 మంచం మీద నుంచి లేచింది, 3 పట్టణంలోకి వచ్చింది. పట్టణంలో అన్ని చూస్తుంది, అందరిని చూస్తుంది. పట్టణంకి వచ్చింది ఇవిడ. ఆ పట్టణపు బ్రతుకుల్లో, ఆ పట్టణ బ్రతుకులు ఏముందో తెలుసా? యేసయ్యను వెతికే వారు ఎవ్వరు లేరు. 4వది చదవమ్మా. అమ్మా ఇప్పుడు పట్నం నుంచే సంతలు, కోడ్ల సంతలు, ఆవుల సంతలు, గొర్రెల సంతలు, రకరకాల సంతలు ఏముంటుంది? అన్ని రకాలైనటువంటి అల్లర్లు గొడవలు ఉన్నటువంటి స్థలంలోకి వెళ్తుంది ఆవిడ. ఎక్కడున్నావు? కొంతమంది గొడవలంటే అల్లర్లంటే సంతలంటే చాలా ఇంట్రెస్ట్. సంత అంటే ఎలాగుంటుంది తెలుసా? గోళ్ళు ఉంటుంది. అన్నం తినేసి వెళ్ళిపోతుంది ఆ మధ్యకాయ. ఎవరు ఎలా తిట్టుకుంటున్నారు వినడానికి. చాలామంది ఎలాగున్నారు తెలుసండి? ఎవరు ఇంట్లోనే గొడవలు అవుతుందా? ఎవరి ఇంటిని సంతగా చేసి పడేయాలా? అర్థమవుతుంది. సంతలో వెతుకుతుంది అంటే యేసయ్య రక్తంలో కడగబడింది ఎంత విలువ తెలుసా? ఆయన సంతలో దొరికే దేవుడు అనుకున్నావా? సినిమా థియేటర్లో దొరికే దేవుడు అనుకున్నావా? అపవిత్రమైనటువంటి కార్యాలు జరిగే స్థలంలో దొరికినటువంటి వాడు అనుకుంటున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. సంత వీధులు అంటే వ్యాపారాలు జరిగే స్థలంలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్పమంటారా? మోసపూరితమైనటువంటి జీవితము. ఎంత కొంటావు? కోడి ఎంత కొంటావు? ఎంతకు అమ్ముతావు?
అది రేపో మాపో చచ్చిపోద్దా గొరిపిల్ల. దానిని శుభ్రంగా స్నానం పానం చేయించి ముందు రోజే మరమ్మతులు చేసి, గేదెలను కూడా అండి, కొన్ని పశువులను చూడండి, నూనె బాగా జిగ్ 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 మెరిసినట్టుగా తీసుకొస్తాడు. పాపం పాలు కూడా ఇవ్వదు, అదే సర్వీస్ అయిపోయింది దానికి. మోసపూరితమైనటువంటి జీవితాల్లో ఉండి నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావేమో. నువ్వు ఒకవైపు దేవుణ్ణి మోసం చేస్తున్నావు, ఒకవైపు సంఘాన్ని మోసం చేస్తున్నావేమో. అననీయ సఫీరాలాగా పరిశుద్ధాత్మను మోసపరచడానికి నువ్వు ఎందుకు అవకాశం ఇస్తున్నావు? ఆ కార్యాలు ఈ రోజున భూమి మీద జరిగితే సంఘాల్లో ఎవరుంటారండి? ఉంటారా? ఖాళీ. సంఘమంతా ఖాళీ. ఆదిమ కాలంలో జరిగినటువంటి కార్యాలు ఈ రోజుల్లో సంఘాల్లో జరిగితే సంఘాలంతా కూడా ఖాళీ అయిపోతుందండి. అంటే అపవిత్రమైనటువంటి మాట్లాడేవారు, అబద్ధాలు ఆడేవారు, దేవుణ్ణి ఆత్మను మోసం చేసేవారు ఎలాగైపోయారు? గిలగిలగిలగిల కొట్టుకొని. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు భూమి మీద సంఘాల్లో జరిగితే ఉజ్జీవము. దేవునికి స్తోత్రం. బలహీనులైనటువంటి వారు తుల్లిపోతారు. ఇంకా నీ ఎట్లా కూర్ప చూపుతున్నాడేమో దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 5వ విషయంలోకి వద్దాం రండి అమ్మ. ఇప్పుడు ఎక్కడి నుంచి? సంతలో నుంచి, సంత వీధుల్లో నుంచి. రాజవీధులు అంటే రాజకీయాలు. ఏంటంట? రాజకీయాలలో యేసుక్రీస్తు ప్రభువుని పడేవద్దు, రాజకీయాలలో నువ్వు పడిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజభోగాలు ఉంటుంది అక్కడ. రాజవీధుల్లో అంటే రాజకీయాలు, 2 రాజభోగాలు. వీటిని పిల్లరా మనం ఏం చేయాలో తెలుసా? వీరికి మనము దూరముగా వెళ్ళాలి. ఇంకా చాలేదా ఆమె ప్రభువుని వెతకటంలో? ఇంకా చాలా ఒకవేళ నువ్వు దేవుని వెతకటంలో కూడా ఇంకా సరిపోవటం లేదేమో. ఒకవేళ అర్ధరాత్రి వేళ ఉండిపోయావేమో, ఒకవేళ మంచం మీద పరుండి వెతుకుతున్నావేమో, ఒకవేళ పట్టణంలోనే ఉండిపోయావేమో, ఒకవేళ సంత వీధిలోనే ఉండిపోయావేమో. ఇప్పుడు ఈమె ప్రయాణం ఎక్కడికి మారిందో తెలుసా? రాజవీధిలోకి మార్చబడింది. రాజకీయాలు, వ్యభిచారము, రాజభోగాలు, వీటిని చూసి కొంతమంది అక్కడ ఆగిపోతున్నారు. ఇదేదో బాగున్నట్టుగా ఉంది, ఈ వ్యాపారం బాగున్నట్టుగా ఉంది, ఈ పనులు ఏదో బాగున్నట్టుగా ఉంది అనుకుని అక్కడతోటి తృప్తి పడిపోయి ఆగిపోయారు. అక్కడ కూడా నీకు దొరకడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా కొంచెం ముందుకెళ్ళిందంటండి. 6వ స్టెప్. 6వ స్టెప్ చదవండి. అనుకుంటుని ఇప్పుడు కావలివారంటండి. కావలివారంటే దేవుని సేవకులు. ప్రైజ్ ది లార్డ్. సేవకుల దగ్గర ఎదుగుతా లేడు ఆయన. నువ్వు వ్యక్తిగతంగా దేవుణ్ణి వెతకాలి. నువ్వు చెప్పండి. కావలివారు దేనికి గుర్తో తెలుసా? సేవకులకు గుర్తు, సువార్థికులకు గుర్తు. అది కూడా సరిపోదు. నువ్వు పర్సనల్గా, వ్యక్తిగతముగా దేవుణ్ణి కలుసుకోవాలి, వెతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఈ రోజున వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నారు? ఇలాగా సమూహముగా దేవునితో సంబంధం కలిగి ఉండటం అనుభవం వేరు. నువ్వు వ్యక్తిగతముగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటం అదొక అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రండి 7 అనుభవంలోకి. చదవమ్మా. అడిగి తిని నేను వారిని విడిచి
దేవునికి మహిమ కలుగునుగా. కొంచెము దూరముగా పోగా, కొంచెము దూరముగా పోగా నువ్వు లోతైనటువంటి అనుభవంలోకి రావాలి. వారిని విడిచి, వేటిని విడిచి? సంత వీధుల యొక్క అనుభవాలు విడిచిపెట్టాలి. అపవిత్రమైనటువంటి చీకటి కార్యాలు విడిచిపెట్టాలి. రాజభోగాలు విడిచిపెట్టాలి. రాజకీయ సంబంధమైనటువంటి కుయుక్తులతో కూడినటువంటి మాటలను విడిచిపెట్టాలి. వారిని విడిచిపెట్టి, వాటిని విడిచిపెట్టి కొంచెము నువ్వు దూరముగా వెళ్తే, నా ప్రభు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీటేటిని కూడా విడిచిపెట్టుకోకుండా, వీటిని నీ చుట్టూ పెట్టుకుంటూ, వాటి మధ్యన బ్రతుకుతూ, వాటి మధ్యన మునిగిపోతూ ఉంటే నా ప్రభు నీకు ప్రత్యక్షత నీకు లభించదు పిల్లరా. ఆయన ప్రత్యక్షత నీకు లభించాలంటే వీటి అనుభవాల నుంచి నువ్వు బయటికి రావాలి. ఈ అపవిత్రమైనటువంటి కార్యాల నుంచి నువ్వు బయటికి రావాలి పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెము లోతుగా ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే, చదువుతారమ్మా. కొంచెము దూరముగా పోగా ఎహెజ్కేలుకి దేవుడు బాబు రా నేను ఒక నది దగ్గర తీసుకొచ్చాడు. ఒక నది దగ్గర తీసుకొచ్చి ఆ నదిలో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనము. త్వరగా చదవండి, స్పీడ్గా చదవండి అమ్మా, చదవండి. అతడు నన్ను మందిరపు గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా మందిరము యొక్క గడప క్రింద నుంచి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. నడిపించి చుట్టూ త్రిప్పి నేను చూడగా పారుచుండెను. బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా, నీళ్లు ఈయనకి చూడండి, ఎహెజ్కేలుకి ఈమె ఏం చేసిందంట? కొంత దూరముగా వెళ్ళగా. ఈ రోజున చాలా మంది దేవుని కొరకు లోతుగా దూరముగా వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారు. చెప్పటం లేదు. హల్లెలూయా. ఈమె ఏం చేసిందంటే, వారిని విడిచిపెట్టి కొంచెము దూరముగా వెళ్ళగా. పిల్లలు, కొంచెం దూరముగా వెళ్ళడం అంటే ఆత్మీయ లోతులోనికి వెళ్ళటము. ఆత్మీయ లోతులోకి వెళ్ళటం. ఇప్పుడు ఎహెజ్కేలుకి ఎక్కడ నడిపిస్తున్నాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడంటే, ఇప్పుడు నదిలో దింపగానే ఎక్కడికి వచ్చిందంటే చీల మండలం వరకు వచ్చిందంట నీళ్ళు. ఆ లోతు కూడా చాలేదు దేవుడికి. చాలా మంది ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తున్నారు, కానీ వారు లోతు ఇంకా చాలడం లేదు. చీలమండలం అంటే ఎంతవరకు వస్తుందమ్మా నీళ్ళు? అమ్మా, చాలా మంది ఎక్కడ ఉంటున్నారు తెలుసా అమ్మ? ఒడ్డు నుండే దేవుడు నాకు దీవించాడు, దేవుడు మాకు తోడున్నాడని చాలేదు. చెప్పడం లేదు మీరు. ఎవరికి చాలలేదు, అక్కడి నుంచి వెతుకుతున్నావేమో. లోతుకు రావాలి నువ్వు. మరలా నడిపించాడండి దేవుడు. ఇంకక్కడికి మోకాల వరకు వచ్చిందంటున్నా నీళ్ళు. ఇప్పుడు చెప్పటం లేదు మీరు. ఇంకా ఎక్కడికి వచ్చింది? ఇంకా చాలేదు లోతు. కొంతమంది మోకరిస్తున్నారు, మోకాలు అడుగులతో ఉండిపోద్దు, ఇంకా చాలేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలుసా? 3వ దగ్గర మొల లోతుకు వచ్చింది. అదే చాలేదా? ఇంకా పద వీధుతూ మునిగిపోవాలి. మునగడం అంటే ఏంటో తెలుసా? సంపూర్ణంగా దేవునికి లొంగిపోవటం. లొంగిపోయావా? లొంగుతున్నారా? దేవునికి లొంగలేదా? ఒకడు వస్తాడు, అనేక రకాలైనటువంటి పెడతాడు వాడు ముందు. నీ ముందు తీసుకో అంటాడు. ఎప్పుడైతే పట్టావో నిన్ను పట్టేసుకుని వీడ్చుకుని వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా?
నీ ఆత్మీయ భక్తి జీవితం లోతు చాలటం లేదు, నీ మోకాల అనుభవం చాలటం లేదు, నీ ప్రార్థన జీవితం చాలటం లేదు, నీ విశ్వాస జీవితం చాలడం లేదు. రావాలి, నువ్వు లోతైనటువంటి అనుభవం గుండా రావాలి. పేతురుకి అన్నాడు, పేతురు నువ్వు మెట్టులోనే వేస్తున్నావు, ఏది వలలు, లోతుకెళ్ళు. లూకాసు వార్త తేండి 5:4 త్వరగా. తర్వాత నడిపించి ఎక్కడికి? హలో, ఆమె కొంచెం దూరముగా వెళ్ళగా హెజ్కేలు లోతునకు నడిపించబడేటప్పుడు, నువ్వు లోతుకి వెళ్తే ఏముంటుందో తెలుసు, అక్కడ అభివృద్ధి ఉంది, అక్కడ ఆశీర్వాదం ఉంది, అక్కడ జీవం ఉంది, అక్కడ దేవునికి స్తోత్రం. మెట్టులో ఉండిపోతాం, మోకాల వరకు ఉండిపోతాం, మలలో ఉండిపోతాం, ములుగుతూ తేలుతూ ఉండాలి. సంపూర్ణంగా సరెండర్ అయిపోవాలి. చెప్పండి, సంపూర్ణంగా ఏమైపోలే చెప్పాలి. పట్టుకొని వెళ్ళిపోయి ఎవరి దగ్గర కకృతి పడిపోయి బంగారం మూట దొరికింది అనుకొని, ఒక ఇంట్లో దొరికింది అనుకొని పట్టుకొని పారిపోతుంటే బంగారం మూట, ఇప్పుడు పోలీసులు వస్తారు, చెప్పంటారు, ఏమంటాను పోరా అంటావా, ఏమంటా గన్నీలాగా ఎత్తునంటే ఏమవుతాం బాబు, కాల్ చేద్దాం, సరెండర్ అయిపోతున్నాం. ఏది దేవునికి సరెండర్ అవ్వటం, ఏది ఇంకా పరిగెడుతున్నాం, అక్కడికి పరిగెడుతున్నాం, ఇక్కడ పరిగెడుతున్నాం. ఇదిగో చాలా పవర్ఫుల్, కేసులు ఉండదు, పోలీస్ స్టేషన్లో ఉండదు, హాస్పిటల్ ఉండదు, చెప్ప తీసేయడమే. కాబట్టి ఇది దేవునికి సంపూర్ణంగా సరెండర్ అయిపోయి సమర్పించుకోగలిగినటువంటి సమయం అది. దేవునికి మహిమ కలుగునగా. పేతురు జీవితంలో చాలా లోతులకి, లోక సంబంధమైనటువంటి లోతులకి వెళ్ళి ఉంటాడు. నా ప్రభు చెప్తున్నట్టుగా నీ దోనే లోతుకు, నేను చెప్పే రూట్లో వెళ్ళు, నేను వెళ్ళామన్నంత లోతుకు నువ్వు వెళ్తే అక్కడ విస్తారమైనటువంటి చేపలు పడతాయి. ఏది నీ లోతు, ఏది నీ లోతు, ఏది ఎక్కడ, ఎంతవరకు వెళ్ళావు, ఎంతవరకు వెళ్తావు నీ భక్తి జీవితంలో లోతుగా? ఆమె కొంచెము దూరముగా వెళ్ళింది. అక్కడ చదవండి అమ్మా, పరమగీతాలకు రండి. కొంచెము దూరం పోగా, 2 చేతులు పైకెత్తి ఇప్పుడు చెప్పాలి, హల్లెలూయా. నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడను. ఈ అనుభవం కావాలి మనకి. వెతుకుతున్నావు కానీ చీకట్లు వెతుకుతున్నావు, వెతుకుతున్నావు సంతల్లో తిరుగుతున్నావు, వెతుకుతున్నావు పట్టణాల్లో తిరుగుతున్నావు, వెతుకుతున్నావు రాజు వీధుల్లో తిరుగుతున్నావు, వెతుకుతున్నావు సేవకుల దగ్గరికి వెళ్ళి హాజరేసుకొని వచ్చేస్తున్నావు. గుడికి వెళ్ళి చెప్పాలి పాస్టర్ గారు కనిపించడానికి నాకేమనుకోరు, పాస్టర్ అమ్మగారి చేతిలో ప్రార్థన చేసుకోనికి నాకేమనుకోరు అనుకోని నువ్వు అనుకుంటున్నావు. ఒక ఆయన అలాగ అనుకోవటం లేదు. నీ లోతు చాలడం లేదు, నాకు నీ భక్తి జీవితం చాలడం లేదు, నీ ప్రార్థన జీవితం చాలడం లేదు, నీ విశ్వాస బ్రతుకుని ఇంకా నాకు చాలడం లేదు. నేను నడిపిస్తున్నటువంటి స్థలం వైపు నువ్వు రావాలి, నేను వెళ్తున్నటువంటి మార్గంలోకి రావాలి, నదులలో నుంచి నువ్వు రావాలి, లోతైనటువంటి అనుభవం కూడా రావాలి. పిల్లరా, మునిగినటువంటి రండయ్యా, టైం లేదు, దాంట్లో గంట టైం ఉంది, దాంట్లో గంట ఉంది. ఆ గంట అవ్వకముందు నేను వదిలేను మిమ్మల్ని, లేకపోతే అది ఒప్పుకోదు. దేవునికి స్తోత్రం. అక్కడ దొరికాడంటండి. ఎవరు? ఎప్పుడు? దేవుడితో ఎప్పుడు అనుసంధానం అవుతాం తెలుసా? మనం కొంతమందిని విడిచిపెట్టుకోవాలి. మనం విడిచిపెట్టకపోతే మాత్రం నువ్వు భ్రమలోనే ఉంటావు. విడిచిపెడితే కలుసుకుంటావు నువ్వు ఆయనకి. ఆయనతో బ్రతుకు వేరేగా ఉంటుందండోయ్, మాధుర్యంగా ఉంటుందండోయ్, ఆశ్చర్యంగా ఉంటుందండోయ్, అభివృద్ధి ఉంటుంది, క్షమాభివృద్ధి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆమె ఏం చేసిందో తెలుసా? అక్కడ కనిపించినట్టునే చదవమ్మా. ఎదురుపడెను, వదిలిపెట్టక. చెప్పటం లేదు మీరు, అయ్యా ఇంక నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దయ్యా, ఇంకెప్పుడు నీకు వ్యతిరేకంగా నేను బ్రతకనయ్యా,
ఇంక నేను ఎప్పుడు నిన్ను గాయపరచనయ్యా, నిన్ను దుఃఖపెట్టనయ్యా అనే దానికి అర్థం అది. ఏది? వదిలిపెట్టక అనే మాట అర్థం ఏంటో తెలుసా? ఎన్నడూ నీ గాయాలు నేను మరలా నీ గాయాలకి నేను గాయపెట్టను. చదవండి. ఈమెకేముందంట? ఏండి, ఈమెకేముందంట? ఈవిడంటుంది చదువుతారమ్మా మాట, వదిలిపెట్టక. చదువుతారు అక్కడ నుంచి, చదవండి. వదిలిపెట్టక అతనిని నేను పట్టుకుంటని, నా తల్లి ఇంటికి. ఇంతకుముందు ఏం లేరా ఇంట్లో? ఏమయ్యారు ఆయన? తల్లి ఇంట్లో నుంచే. తల్లిలో ఏటో తెలుసండో ఏమా, ఈమెకి తల్లి విల్లు ఉందంట. ఆ తల్లి విల్లే దేవుని యొక్క సంఘము. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి సంఘాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడా లేడా? వెళ్ళిపోతే పిల్లరా, ఒకవేళ బెతికే అనుభవం నీకు రావాలి, పశ్చాత్తాపపడే హృదయం నీకు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మా, చదువు. ఎక్కడ తీసుకొచ్చారంట ఆయనకి? అమ్మా, సంఘంలోని తీసుకురావడమే కాదు, అక్కడ ఒక మాట అంటుంది, నన్ను కనిన దానిలో ఎర్రలోనికంటే, ఎర్రలోనికంటే గదిలోనికి. నీకు నా ప్రభువుకి ఒక ప్రత్యేకమైన గది ఉండాలి, ప్రార్థన గది. చెప్పలేదు మీరు? కొడుతుంది నేను, అర్థమవుతుందా? మీరు ఈ ప్రసంగం మీలో ఎవరైనా ఒకరు చేస్తే నేను అంటాను, కానీ మీకు రావటం లేదంటే మళ్ళా ఒకటిలో ఉన్నారే మీరు. ప్రైజ్ గాడ్. చెప్పడం లేదు, చాలేదు, మీ అల్లులు చాలేదు, ఇంకో కొంచెం సౌండ్ దాటాలి, కొంచెం పెంచాలి. ఏముందంట? ఆమె తల్లి ఇంట్లోని. పిల్లరా, నిన్ను కని పెంచినటువంటి సంఘం ఉంది చూసారా? ఆ సంఘములోని యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? లేక నీ బ్రతుకుల నుంచి ఆయన వెళ్ళిపోయాడా? వెళ్ళిపోతే నువ్వు లోతుగా వెళ్ళడం ప్రారంభించాలి. ఆయన కనబడగానే నీ పాత రోత జీవితం మరలా ఏం చేయాలి తెలుసా? సరి చేసుకొని, ప్రభువా ఇంకెప్పుడు కూడా నిన్ను బాధ పెట్టనయ్యా, మరలా నా ఇంటిలోకి, నన్ను కనిపించినటువంటి ఇంటిలోనికి, నా సంఘములోనికి, నా బ్రతుకులోనికి, నా ఇంటిలోనికి రండి ప్రభు అని తీసుకెళ్ళి, ఇంట్లోకి తీసుకెళ్ళటం మాత్రం కాదు, ఆ ఇంటిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉందంట. చదువుతావమ్మా. ఎర్రలోనికి అంటే గదిలోనికి ఉందా అమ్మా? కొంతమందికి తినే గది ఒకటి ఉంది, పడుకున్న గది ఒకటి ఉంది, స్నానం గది ఉంది, ఇంకొకటి ఉంది, రకరకాలైనటువంటి గదులు ఉంది. కానీ ఇంట్లో ప్రార్థన గది ఉందా? వ్యక్తిగతంగా దేవునితో నువ్వు గడిపినటువంటి స్థలం ఉందని ఇంట్లోనే. కొంతమంది ఇంట్లోనే ఏంటి మందు బాటిళ్ళు, ప్యాకాట్ల ఆడతారు చూసారా? ఇదే ప్యాకెట్ అంటారా? ఏటంటారా? ప్యాకెట్ కట్ట టేబుల్ మీద మందు బాటిల్ ఉంది, ఇంకా ప్యాకెట్లు ఉంది, రకరకాలైనటువంటి స్థలాలు ఉంది పెట్టడానికి. కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవునితో కలుసుకునే స్థలం నీకుందని ఇంట్లోనే ఉందా? ఇంత కొద్ది కానీ అగ్గిపెట్టి లాంటి ఇంటిలోనైనాను చెప్పాలి. ఒకవేళ మీ ఇల్లే అగ్గిపెట్టిలాగుంటే మంచమే పడుతుందండి, మా ఇల్లులోనే మోకరించో, మంచం దగ్గరే, ఆ ఇరుకులోనే మోకరించో. అదొక స్థలముగా నీ ప్రియుడితో కలుసుకున్నటువంటి స్థలముగా కేటాయించుకో. అక్కడి నుంచి నీ మొరను ఆలకించి నిన్ను ఘనపరచడం దేవుడు ప్రారంభిస్తాడు పిల్లలు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవం సంఘానికి ఉండాలి. చాలామంది రకరకాలైనటువంటి స్థలాల్లో వెతుకుతున్నారు, దొరకడం. ఈ అనుభవం నీకు ఉండాలి. దూరముగా వెళ్ళాలి, లోతుగా వెళ్ళాలి, విశ్వాసం పెరగాలి.
ఆత్మీయ జీవితంలో వెదగాలి, వాక్యముతో అనుసంధానం కలిగి ఉండాలి. కృపలో దేవుడు మనల్ని నడిపించిన గాక. తలలంచని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.